మన మధ్యలో ఒక పాస్టర్ గారు చెప్పారు, వాళ్ళకు తెలిసిన ఒక సోదరిమణి తాను అప్పు చేసిందట. ఎందుకు అప్పు చేసింది అని అంటే, దేవుని కోసం ఇవ్వడానికి అప్పు చేసిందట. దేవునికి ఇవ్వడానికి అప్పు చేసింది. అంటే నార్మల్గా టీవీలో చెప్తూ ఉంటారు కదా, మా ప్రోగ్రామ్ను మీరు స్పాన్సర్ చేసినట్లయితే మీకు పిల్లలు పుడతారు. మా ప్రోగ్రాంకు ఒక ప్రోగ్రాంకి స్పాన్సర్ చేసి ఒక ఆయన ఇలా ధనవంతుడైపోయాడని ఒక వీడియో చూపిస్తారు. ఇంకో ప్రోగ్రాం స్పాన్సర్ చేసి ఇలాగయ్యారు వాళ్ళు, దేవుడు వాళ్ళని అలా దీవించాడు, ఇలా దీవించాడు అని ఆ విధంగా చెబుతూ ఉంటారు. సో ఈ సహోదరి అనుకుందట, నేను ఎలాగో అప్పుల్లో ఉన్నాను, ఈ అప్పులు తీరాలంటే మరింత అప్పు చేసి ఆ టీవీ ప్రోగ్రాంకు పంపిస్తే కనుక దేవుడు నా అప్పులన్నీ తీర్చేస్తాడు. సో అప్పు చేసి దేవుని నామానికి అంటే దేవునికి ఇవ్వడానికి ఆమె ప్రయత్నం చేసింది. ఇది సరియేనా? అలాంటి భావన వాక్యానుసారమేనా? దేవునికి అలా ఇవ్వాలని దేవుడు కోరుతూ ఉన్నాడా? నీకున్నదంతా ఇచ్చి వెళ్ళి ఆకలితో చనిపో అని మన దేవుడు చెబుతూ ఉన్నాడా? బైబిల్ ఏమంటుంది అన్న విషయాన్ని మనము చూద్దాం. మార్కు సువార్త 12వ అధ్యాయం. మార్కు సువార్త 12వ అధ్యాయం 41వ వచనము నుండి చివరి వరకు చదువుకుందాం. మార్కు సువార్త 12వ అధ్యాయము 41వ వచనము నుండి చివరి వరకు. ఆయన కానుక పెట్టె ఎదుట కూర్చుండి జనసమూహము ఆ కానుక పెట్టెలో డబ్బులు వేయుట చూచుచుండెను. ధనవంతులైన వారనేకులు అందులో విశేషముగా సొమ్ము వేయుచుండేది. ఒక బీద విధవరాలు వచ్చి 2 కాసులు వేయగా ఆయన తన శిష్యులను పిలిచి, కానుక పెట్టెలో డబ్బులు వేసిన వారందరికంటే ఈ బీద విధవరాలు ఎక్కువ వేసనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి వేసిరి గాని ఈమె తన లేమిలో తనకు కలిగినదంతయు అనగా తన జీవనమంతయు వేసనని చెప్పెను. దీని మీద పాట కూడా ఉంది. చాలా పాటలు ఉన్నాయి అనుకుంటా, మనకైతే ఒక పాట తెలుసు. సమర్పణ చేయుము ప్రభువునకు నీ దేహము ధనము సమయము. అందులో ఒక వచనం ఉంది, జీవనమంతయు దేవునికి ఇచ్చెను. సర్వసాధారణంగా మనము ఈ లేఖన భాగాన్ని ప్రభువుకు ఎలా ఇవ్వాలి అన్న ఆ ఉద్దేశము చేత ఈ లేఖన భాగాన్ని ధ్యానం చేస్తాం. నిజంగా అలాంటి ఉద్దేశం చేతనే ఈ లేఖన భాగం ఇవ్వబడిందా? ఇక్కడున్న బీద విధవరాలు ఆదర్శవంతమైన వ్యక్తియా లేదా బాధితురాలా? ఒక దుర్మార్గమైన సిస్టమ్కు బాధితురాలా? అంటే వాస్ షీ ఎ విక్టిమ్ ఆర్ వాస్ షీ ఎన్ ఎగ్జాంపులరీ పర్సన్? నేను చాలా కామెంటరీస్ చదివాను. గత వారంలో నాకు జలుబు ఉన్నందువల్ల వాక్య పరిచర్య చేయలేదు. సో అంటే దీని గురించి ఆలోచించే అవకాశం దొరికింది. చాలా కామెంటరీస్ చదివాను. చదివిన కామెంటరీస్ అన్నిటిలో ఏమి చెప్పారు అంటే, ఈ లేఖన భాగాన్ని గురించి ఏం చెప్పారు అంటే, ఈమె చాలా గొప్ప వ్యక్తి, యేసు ప్రభు ఈమెను మెచ్చుకున్నాడు, అందరూ తమకు కలిగిన దాంట్లో నుంచి సమృద్ధిలో నుంచి వేశారు. అంటే వాళ్ళకు 1 కోటి రూపాయలు ఉందనుకోండి, ఒక 1,00,000 రూపాయలు వేశారు, 2 లక్షలు వేశారు, 10 లక్షలు వేశారు, ఫైన్. కానీ ఈమెకు ఉన్నదంతా ఇచ్చేసింది ఈమె కనుక చాలా గొప్ప విశ్వాసురాలు అని ఆ విధంగా ఇంతవరకు నేను విన్న వ్యాఖ్యానం అదే.
ప్రసంగాలవే, ఇంతవరకు నేను చదివింది కూడా అదే. కానీ ఒకటి చదివాను, జాన్ మకాతర్ గారి యొక్క కామెంటరీ చదివితే ఆయన వేరే విధంగా దీన్ని వివరించాడు. అసలు ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు ఆమెనేమీ మెచ్చుకోవడం లేదు, ఆమె ఒక విశ్వాసురాలు అన్నట్టుగా ఇక్కడ వ్రాయబడలేదు. ఆమెను మెచ్చుకోలేదు, తన శిష్యుల్ని పిలిచి ఇలా జరిగింది అని చెప్పాడు అంతే. వారేమో మిగతా వారందరూ కూడా, అంటే ఇప్పుడు ఇక్కడ ధనవంతులను యేసుక్రీస్తు ప్రభు ఏమన్నా తిట్టినట్టుగా ఉందా? లేదు. చూడండి, అక్కడ ధనవంతులు తక్కువ వేశారనుందా? లేదు. 41వ వచనం చూడండి, ధనవంతులైన వారనేకులు అందులో విశేషముగా సొమ్ము వేయుచుండ్రి. నార్మల్గా ధనవంతులు వేయరు, అంత వేయరు. ప్రపంచవ్యాప్తంగా సత్యం ఏంటంటే, దేవుని యొక్క సువార్త ప్రపంచవ్యాప్తంగా కొనసాగడానికి ఎవరు సహాయం చేస్తున్నారంటే మనలాంటి వాళ్ళే, సామాన్యులే. కొంతమంది ధనవంతులు సహాయం చేస్తారు అంతే. బట్ మోస్ట్ ఆఫ్ ద రిచ్ పీపుల్ డు నాట్ హెల్ప్ ఇన్ ద మినిస్ట్రీ. ఇంకా ధనం సంపాదించుకోవాలని ఉంటుంది కానీ వారికి ఇవ్వాలని ఉండదట. ధనం చాలా పవర్ఫుల్ ఫోర్స్, అది చాలా బలమైన శక్తి. ఎంత బలమైన శక్తి అంటే దేవునికి వ్యతిరేకంగా సాతానుని పెట్టలేదు యేసుప్రభు, ధనాన్ని పెట్టాడు. నీవు దేవునికిని సిరికిని దాసుడవుగా ఉండలేవు అని చెప్పాడు. అంటే ఎంత పవర్ఫుల్ అయి ఉండాలి. డబ్బు పట్ల మన మనస్తత్వము మనల్ని ఏ స్థితికైనా తీసుకెళ్తుంది. అందుకే చాలామంది హత్యలు చేస్తున్నారు, డబ్బు సంపాదించడం కోసం చాలా ఆటదారులు దొక్కుతూ ఉన్నారు, అబద్ధాలు చెబుతూ ఉన్నారు, ప్రజలకు మోసం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు అవసరమైన వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారు, అవసరం లేని వాళ్ళకి కూడా డబ్బులు ఇస్తున్నారు. చాలా దారుణంగా. ఈ టైంలో తిన్నంతగా ఏ టైంలో తినలేరు. అంటే ఈ టైంలో డబ్బులు కోట్లు ప్రభుత్వం రిలీజ్ చేస్తే ఎక్కడెక్కడ తినొచ్చు అంటే ప్రజలు పాపం కష్టపడి వాళ్ళు ఇబ్బందుల పాలవుతుంటే కూడా అలాంటి పేదల మీద ఏమంటారంటే ఈ శవాల మీద గద్ద వాళ్తుంది. అట్లాంటి గద్దల్లాగా వాలి గొప్ప వాళ్ళు ఉన్న వాళ్ళు తింటారు. మన దేశం చాలా ఎప్పుడో మనం అందరం దానికిలమై ఉండేవాళ్ళం. మన రాజకీయ వ్యవస్థ బాగుంటే కనుక, మంచితనం అనేది ఉంటే కనుక ఖచ్చితంగా ఉండేవాళ్ళం. మన దేశంలో చాలా బిలియనీర్స్ ఉన్నారు. కొద్దిమంది డబ్బు కొద్దిమంది చేతుల్లోనే ఉంది. సరే, యేసుక్రీస్తు ప్రభు ఇక్కడ వాళ్ళని ఏమన్నా గద్దించినట్టుగా ఉందా? ధనవంతులైన వారు అనేకులు అందులో విశేషముగా సొమ్ము వేయించుండది. వాళ్ళనేమి తిట్టట్లేదు యేసుక్రీస్తు ప్రభు. బీద విధవరాలు వచ్చి ఆమె 2 కాసులు వేసింది. అయితే యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులను పిలిచి, కానుక పెట్టెలో డబ్బులు వేసిన వారందరికంటే ఈ బీద విధవరాలు ఎక్కువగా వేసిరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అంటూ చెప్పాడు. వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుంచి చేశారు, చాలా ఉంది, కొంత వేశారు, ఈమెకు ఉన్నదంతా వేసేసింది ఈమె అని చెప్పాడే కానీ అందులో మెచ్చుకున్నట్టుగా కానీ, ఆమెను తిట్టినట్టుగా కానీ, లేకపోతే ఆమెను గద్దించినట్టుగా కానీ ఏమీ లేదు. సింపుల్గా ఒక స్టేట్మెంట్ ఆఫ్ ఫ్యాక్ట్ ఇక్కడ అది జరిగింది. అయితే ఇక్కడ మనం గమనించాలి, ఇది కొంచెం కష్టతరమైనదే. అయితే నువ్వు అలా వివరించిన సిద్ధాంతంలో ఏమి లోపం రాదు కనుక ఓ దుర్బోధకుడు అని చెప్పడానికి ఉండదు. ఇలా వివరించిన సిద్ధాంతంలో తేడా రాదు. ఓన్లీ థింగ్ ఈజ్ హౌ ఈ కాంటెక్స్ట్, ఇక్కడ ఉండే సందర్భము దేన్ని సపోర్ట్ చేస్తుంది అనేది మనం చూడాలి. కనుక ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు ఒక 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 సినారియో చూపిస్తూ ఉన్నాడు. అంతకుముందు ఏం చెప్పాడు మనం చదువుదాం. 38వ వచనం నుంచి చదువుదాం. మరియు ఆయన వారికి బోధించుచు ఇట్లా, నేను శాస్త్రులను గూర్చి జాగ్రత్త పడుడి. వారు నిలువుటంగీలు ధరించుకొని తిరుగుటను, సంత వీధులలో వందనములను, సమాజ మందిరములలో అగ్రపీఠములను, విందులలో అగ్రస్థానములను కోరుచు విధవరాండ్ర ఇండ్లు దిగ మృంగుచు. అండ్ ఆ తర్వాత
ఒక బీద విధవరాలు. కాంటెక్స్ట్ చూడండి. విధవరాన్ల ఇండ్లు దిగమ్రింగుచు మాయావేశముగా దీర్ఘ ప్రార్థనలు చేయుదురు, వీరు మరి విశేషముగా శిక్ష పొందుదురు. అంటే ఆ దినాల్లో మతం పాడైపోయింది, భ్రష్టు పట్టింది, చెడిపోయింది. ఆ దినాల్లో ఉండే మత నాయకులలో ఒక గ్రూపు శాస్త్రులు కేవలం డబ్బు కోసమే పనిచేస్తూ ఉన్నారు. వారికి కావలసిందంతా డబ్బు. ఎవరి దగ్గర నుంచి ఆ డబ్బు వస్తుంది అనేది కూడా అప్రస్తుతం. బీద విధవరాలైనా పర్వాలేదు, మాకు డబ్బు కావాలి. వాళ్ళు తినక బ్రతికినా పర్వాలేదు, మాకు డబ్బు కావాలి. వాళ్ళు పస్తులతో అలాగే ఉండి చచ్చిపోయినా పర్వాలేదు, మాకు డబ్బు కావాలి. వాళ్ళ శవాల మీద ఇలా డబ్బులు విసురుతారు కదా, మన దేశంలో శవాల మీద డబ్బులు విసురుతారు, పైసలు, చిల్లర పైసలు. ఆ శవం మీద వెళ్ళి ఆ శవం దగ్గరికి వెళ్ళి శవం మీద పడిన డబ్బులు కూడా తీసుకుంటాను నేను. అట్లాంటి దౌర్భాగ్యమైన మత వ్యవస్థ. దాన్ని గురించి జాగ్రత్తగా ఉండమని యేసు ప్రభువు చెప్పాడు. సందర్భం అది గుర్తించాలి. ఇక్కడ అసలు ఈమెను మెచ్చుకునే, అంటే ఈమె వేసింది కానుకలు వేయాలి సందర్భం, కానుకలు వేసే సందర్భమే కాదు. యేసు ప్రభువు ఇంకా మరుసటి రోజే అప్పగించబడి చనిపోతాడు. ఆయన దేవాలయంలో ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవితంలో చివరి వారములో చివరి దినాల్లో జరిగిన విషయం ఇది. బుధవారం రోజు జరిగిన విషయం. గురువారం అయిన తర్వాత శుక్రవారం ఆయన చంపేస్తారు, బుధవారం రాత్రి పట్టుకొని. అంటే ఆయన చనిపోకముందు ఒక రోజు ముందు జరిగిన విషయం ఇది. యేసుక్రీస్తు ప్రభు యెరూషలేములోనే తిరుగుతూ ఉన్నాడు. యెరూషలేములో ఆయన మత నాయకులను చివరిగా వాళ్ళని విషయమై జాగ్రత్త అని తన శిష్యులతో చెప్పాడు. జాగ్రత్త సుమా వీరు, ముఖ్యంగా ఇక్కడ శాస్త్రులను గురించి జాగ్రత్త పడండి అంటూ వాళ్ళు ఎంత ఘోరమైన స్థితికి దిగజారంటే విధవరాండ్ల ఇండ్లు దిగంబ్రింగుచు మాయావేశముగా దీర్ఘ ప్రార్థనలు చేయుదురు. భక్తి ముసుగులో డబ్బు సంపాదించే బ్యాచ్ వీళ్ళు. భక్తి ముసుగులో పేదవాళ్ళను కూడా పీక్కు తినే పంత్ర గద్దలు వీళ్ళు. ఇప్పుడు చెప్పండి, మన వ్యవస్థ మీకు బయట ఏం జరుగుతుందో తెలుసా? క్రైస్తవ లోకంలో ఏం జరుగుతుందో తెలుసా? అందరూ కాదు, బట్ కొంతమంది, విశేషముగా కొంతమంది పేర్లు కూడా చెప్పాను గత 2 వారాల కిందట. నేను పేర్లు కూడా చెప్పడం జరిగింది. ఘోరం, ఘోరం, చాలా దారుణంగా ఉంది పరిస్థితి. అయితే అందరు ఇట్లున్నారు అనుకునేరు. ఇప్పుడు శాస్త్రులు అందరూ అట్లనే ఉన్నారా? ఒక శాస్త్రి యేసుప్రభు దగ్గరికి వస్తే యేసుప్రభు ఆయనను గూర్చి నీవు దేవుని రాజ్యానికి దూరంగా లేవు అన్నాడు. నువ్వు అడిగిన ప్రశ్న కూడా చాలా మంచి ప్రశ్న అని అన్నాడు. నాట్ ఆల్ పీపుల్ ఆర్ లైక్ దాట్. సో ఆ కాంటెక్స్ట్లో ఈ స్టోరీ ఇవ్వబడింది, మనం అది గమనించాలి. ఈ బీద విధవరాలి స్టోరీ ఆ కాంటెక్స్ట్లో ఉంది. యేసుక్రీస్తు ప్రభు బోధించి ఆయన అలసిపోయాడు కాబోలు ఆయన దేవాలయంలో స్త్రీల ఆవరణం అని ఒకటి ఉంటుంది. దేవాలయంలో స్త్రీల ఆవరణం అని ఒకటి ఉంటుంది, పురుషుల ఆవరణం అని ఒకటి ఉంటుంది. అంటే పురుషులు స్త్రీలు ఇట్లా కలిసినట్టుగా ఉండరు దేవాలయంలో. స్త్రీల ఆవరణం వేరు, పురుషుల ఆవరణం వేరు, తర్వాత అన్యజనుల ఆవరణం వేరు, తర్వాత యాజకులు ఉండే ప్రదేశం వేరు, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం. సో రకరకాలుగా ఉంటుంది. దాని చుట్టూ సేక్రెడ్ ఎన్క్లోజర్ ఉంటుంది, తర్వాత కోర్ట్ ఆఫ్ ఇజ్రాయెల్ ఉంటుంది, ఉమెన్స్ కోర్ట్ ఉంటుంది, అంటే స్త్రీల ఆవరణము. ఆ స్త్రీల ఆవరణములో హుండీలు ఉంటాయి. ఈ హుండీలు దాదాపుగా 13 హుండీలు ఉంటాయంట అక్కడ. అవి ట్రంపెట్ రూపంలో చేసి ఉంటారు, అంటే బూర రూపంలో ఉంటాయి ఆ హుండీలు. ఒక్కొక్క హుండీ ఒక్కొక్క దాని కొరకు అని అక్కడ పెట్టి ఉంటారు. అంటే ఇప్పుడు దేవాలయంలో నూనె కోసం ఒక హుండీ,
ఆ నూనె అంటే మళ్ళీ మీరు ఈ నూనెలు అమ్ముకునే వాళ్ళ గురించి ఆలోచించకండి. దేవాలయంలో నూనె నూనె పెట్టాలి కదా, అది మళ్ళీ వెంటనే అక్కడికి వెళ్ళకండి, ఎందుకంటే చాలా తీవ్రంగా ఉంటుంది కాబట్టి మనం వెంటనే అక్కడికి వెళ్ళే అవకాశం ఉంది. నూనె కోసము, కట్టెల కోసం, దహన బలి చేయాలి కదా, కట్టెల కోసం ఇలాగ రకరకాలుగా వాళ్ళు వెళ్ళి ఎవరికి తోచినంత వాళ్ళు, ఇది దశంభాగం కాదు, నార్మల్గా దేవాలయంలో వాళ్ళు వేసే కానుక. 13 ఉంటాయి, హీబ్రూలో సోఫార్ అంటారు. అక్కడ యేసుక్రీస్తు ప్రభు కూర్చున్నాడు, కావాలనే కూర్చున్నాడు, చూస్తూ కూర్చున్నాడు, ఎవరెంత వేస్తున్నారు అని చూస్తూ ఆయన కూర్చోవడం జరిగింది. కనుక ఆయన కానుక పెట్టే ఎదుట కూర్చున్నాడు. జనసమూహము అనే మాట ఇక్కడ రాయబడింది. అంటే ఏదో కొద్దిమంది మనలాగా 100 మందో 70 మంది 50 మందో కాదు. అది పస్కా పండుగ కాలం, పస్కా పండుగ సమీపించి ఉంది కనుక మొత్తం అనేకమైన ప్రదేశాల్లో నుంచి, దేశాల్లో నుంచి కూడా యెరూషలేము దేవాలయానికి పస్కా పండుగకు ఏటేటా వచ్చేవాళ్ళు లక్షల మంది ఉన్నారు అక్కడ, లక్షల్లో. అసలు ఆ యేసుక్రీస్తు ప్రభు చనిపోయిన ఆ సంవత్సరంలో ఆ పస్కా పండుగ రోజు ఎన్ని గొర్రెలు వధించబడ్డాయి అని లెక్క కూడా వ్రాయబడింది చరిత్రలో. అంటే ఎంతమంది వచ్చిండొచ్చు, ఒక గొర్రెను ఒక కుటుంబానికి తీసుకుంటే కనుక ఎంతమంది వచ్చిండొచ్చు అంటే లక్షల్లో వచ్చారు. హ్యూజ్ నెంబర్ ఆఫ్ పీపుల్ వర్ దేర్. సిస్టమ్ అంతా పాడైపోయింది, మతమంతా కూడా పాడైపోయింది, భ్రష్టు పట్టిపోయింది. ప్రధాన యాజకుడు భ్రష్టు పట్టిపోయారు, యాజకులు భ్రష్టు పట్టిపోయారు, పరిసయ్యులు భ్రష్టు పట్టిపోయారు, శాస్త్రులు భ్రష్టు పట్టిపోయారు, మొత్తం అంతా సిస్టమ్ అంతా భ్రష్టు పట్టిపోయింది. అలాంటి పరిస్థితుల్లో ఆయా ప్రదేశాల్లో నుంచి వచ్చిన జనసమూహము ఆ కానుక పెట్టెలో, పర్టికులర్గా ఒక కానుక పెట్టె దగ్గర యేసుప్రభు కూర్చున్నాడు అలసిపోయి. ఆ కానుక పెట్టెలో డబ్బులు వేయుట చూచుచున్నాడు. అది నల్ల ఈ కాయిన్స్ వేసేవాళ్ళు. చూస్తూ ఉన్నాడు. చూస్తూ ఉంటే ధనవంతులైన వారు అనేకులు అందులో విశేషముగా సొమ్ము వేయుచుండేది. కానుకలు ఇక్కడ వేస్తూ ఉన్నారు. అంటే కొంతమంది అట మేము ఎంత వేస్తున్నామో అని చూపించుకోవడానికి ఇట్లా సంచులు తెచ్చుకునే వాళ్ళంట. తెచ్చుకొని ఇట్లా సంచి తీసి ఇలా పోస్తుంటే టంగ 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 ఆ శబ్దం అట్లా వినపడాలి. అబ్బబ్బా ఏంటి ఎంతసేపులా ఎవరో పైన ఎంత ఇస్తున్నాడు అని అనుకోవాలి. ఇప్పుడు ఈమె 2 కాసులు వేసింది, టప్ టప్ అని అయిపోయింది. ఎవరు చూస్తారు? వాళ్ళు వేసేదైతే చాలా, అంటే ఇంతసేపులు అవి కానుకలు వేస్తూ ఉంటే, అంటే నాణ్యాలు వేస్తూ ఉంటే ప్రజలు ఇంకా అందరూ వచ్చి చూసేటట్టుగా ఉంటుంది. ఆ విధంగా సొమ్ము వేస్తూ ఉన్నారు. ఒక బీద విధవరాలు వచ్చింది. బీద అనే మాట చూడండి, బీద. ఇదే మాట మనకు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 3వ వచనంలో ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు అని, అక్కడ దీనులు అని తర్జుమా చేశారు. సేమ్ వర్డ్. ఇక్కడ గ్రీక్ భాషలో 2 పదాలు ఉన్నాయి. ఒక రకమైన బీద ఎవరు అంటే రోజు కూలి చేసుకునే వాళ్ళు ఆ రోజు కూలి చేసుకుంటే వాళ్ళకు డబ్బులు వస్తాయి, వాళ్ళు పోషణ చేసుకోవచ్చు. ఇంకో రకమైన బీద ఎవరు అంటే కుష్ఠరోగులు. వాళ్ళని ఎవరు పనికి పిలవరు, వాళ్ళు కూలికి వెళ్ళడానికి వీలుండదు, చెయ్యలేరు. మరి ఎలా బతకాలంటే అడుక్కు తిని బ్రతకాలి. అలాంటి పేదరికం అంటే నిరుపేదలు అని చెప్పుకోవచ్చు. వాళ్ళు కూడా పనిచేయచ్చు, కానీ వీళ్ళు దేర్ ఆర్ సమ్ పీపుల్ దట్ కెనాట్ డూ. అంటే ఈమె పరిస్థితి ఎట్లుందంటే అంత ఘోరమైన పరిస్థితుల్లో ఉంది. బీద విధవరాలు. ఆమె వయసు ఎంతనో తెలియదు. ఒకవేళ ఓల్డ్ లేడీ అయితే హౌ కెన్ షీ వర్క్? పని చేయలేదు. ఆమె పరిస్థితి దారుణంగా ఉంది. నిరుపేదలు దేవునికి ఇవ్వకూడదు అని బైబిల్ ఎక్కడైనా ఉందా? లేదు. చూడండి బైబిల్లో ఏం రాయబడిందో చూద్దాం మనం. 1 కొరింథీ పత్రిక 16వ అధ్యాయం. 1 కొరింథీ పత్రిక 16వ అధ్యాయం 2వ వచనం. నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా
ప్రతి ఆదివారమున మీలో ధనవంతులైన వారు మాత్రమే వర్ధిల్లిన కొలది కొంత సొమ్ము తన యొద్ద నిల్వ చేయవలననుందా? లేదు. లేదా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ వరకు ఇవ్వచ్చు అనుందా? ప్రతివాడు అనుంది. ప్రతివాడు, ఎవ్రీ వన్. పాత నిబంధనలో కూడా అలాగే ఉంది. ప్రతివారు. బీదలు దశమభాగం ఇవ్వాల్సిన అవసరం లేదనుందా? లేదు. అలాగా ప్రతి ఒక్కరూ ఇవ్వాలి. వాళ్లకు ఎంత ఉంటే అంత, ఏమీ లేకపోతే ఏమి ఇయ్యరు, అంతే, సింపుల్. లేనో లెట్టేస్తారు. అప్పు చేసి ఇవ్వమని దేవుడు చెప్పాడు? ఎప్పుడు చెప్పలేదు దేవుడు అలాగా. వీళ్ళు చెప్తున్నారు, దుర్బోధకులు చెప్తూ ఉన్నారు. అప్పు చేసి నేను విన్నా క్లియర్గా చెప్పాడు. ఏమన్నాడంటే, మీ పిల్లల చదువు కోసం మీరు బ్యాంకులో లోన్ తీసుకోరా? ఇల్లు కట్టుకోవడం కోసం మీరు బ్యాంకులో లోన్ తీసుకోరా? అంటే ఏంటి చెప్పండి? అంటే ఏంటి? నాకు ఇవ్వడానికి కూడా మీరు లోన్ తీసుకొని అప్పులు చేసి నాకు ఇవ్వాలి. యూనో, మాట్లాడుతూ ఉంటే నీకు అర్థమైపోద్ది ఎందుకు మాట్లాడలేకపోతే. నేను ఎప్పుడైనా చెప్పారా మీరు లోన్ తీసుకొని చర్చలో వేయండి అని? వీ డోంట్ సే లైక్ దాట్. కానీ ప్రతి ఒక్కరు ఇవ్వాలి. బైబిల్ చెప్తుంది ప్రతి ఒక్కరు ఇవ్వాలి. మీకు ఎంత ఉంటే అంత దాంట్లోనే ఇవ్వాలి. కనుక ఎవరు మినహాయింపు లేదు. దేవునికి నేను పేదవాళ్ళు ఇవ్వాల్సిన అవసరం లేదని ఎక్కడనుందా? ఎక్కర్లేదు. తర్వాత ఇంకొక మాదిరి చూద్దాం. అంటే ఈ మాదిరిని పౌలు మెచ్చుకున్నట్టుగా మనం చూస్తాం. 2వ కొరింథీ పత్రిక 8వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువుకుందాం. సహోదరులారా, మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడిన దేవుని కృపను గూర్చి మీకు తెలియచేయుచున్నాము. గాడ్స్ గ్రేస్ ఇవ్వబడింది మాసిదోనియా సంఘాలకు. దాన్ని గూర్చి మేము మీకు తెలియజేయుచున్నాము. ఎలాగనగా వివరిస్తున్నాడు, వారు బహు శ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి. వాళ్ళ కృప చూడండి, దేవుని కృప ఎంతగా ఇవ్వబడిందంటే విపరీతమైన శ్రమల్లో విపరీతమైన ఆనందంగా బ్రతుకుతూ ఉన్నారు. బ్రతుకుతామా మనం అలాగా? చిన్నది వస్తేనే ఏడ్చుకుంటూ కూర్చుంటాం. కానీ వీళ్ళు అందుకే దెర్ ఇస్ ఎ స్పెషల్ గ్రేస్ గివెన్ టు ది బిలీవర్స్ ఇన్ మాసిడోనియా. మరియు అంతటితో ఆగలేదు. అంటే వాళ్ళు శ్రమల్లో సంతోషిస్తున్నారు. మరియు వారు నిరుపేదలైనను. నిరుపేదలు, పేదలు వేరు, నిరుపేదలు వేరు. బిలో పావర్టీ లైన్ కింద ఉన్నామని చాలామంది అంటున్నారు మన దేశంలో. మరి నేనైతే ఎవరిని చూడలేదు అలాంటి వాళ్ళను. కానీ కార్డులు అయితే ఉంటాయి. పూట గడవని వాళ్ళు ఎవరు లేరు. ఎక్కడైనా ఉన్నారేమో మన రాష్ట్రంలోనైతే కనపడరు, బట్ ఉన్నారట లోకంలో. రోజుకు 25,000 మంది అన్నం లేక చచ్చిపోతున్నారట. ఎవ్రీ డే 25,000 of people die without food. సంవత్సరానికి ఇంచుమించు 97 లక్షల మంది చనిపోతున్నారట అన్నం లేక. 97 లక్షలు. మీరు ఇంటర్నెట్లోకి వెళ్ళి చూడొచ్చు. సో మెనీ పీపుల్. బట్ ఎక్కడున్నారో తెలియదు. బట్ మన దగ్గర అయితే అట్లాంటి పరిస్థితి లేదు. అవునా కదా? 3 పూటల తినడానికి ఉంది. 4 పూటలు లేదేమో కానీ, లేదా వారానికి 4 సార్లు మాంసం తినడానికి మనం లేకపోయి ఉండొచ్చు కానీ, బట్ తినడానికి అయితే ఉంది. ఎప్పుడన్నా ఒకసారి అప్పుడప్పుడు అందరికీ కష్టాలు వస్తాయి, అది వేరే సంగతి. బట్ జనరల్గా రోజు అదే పరిస్థితి ఉందా? లేదు కదా. అప్పుడప్పుడు రావచ్చు, మనకు కూడా ఎవరికైనా అలాంటి కష్టం రావచ్చు, తినలేని పరిస్థితి. బట్ ఎనీవే, ఇక్కడ వీరు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించెను. ఈ కృప విషయంలోను హీ కాల్స్ ఇట్ గ్రేస్ గివింగ్. దీన్ని కృప సహితమైన దాతృత్వము, గ్రేస్ గివింగ్. ఈ కృప విషయంలోను పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందు విషయంలోను మనఃపూర్వకముగా మమ్మును వేడుకొనొచ్చు. వీళ్ళు వాళ్ళని వేడుకోవడం కాదు, మీరు డబ్బులు ఇవ్వండి అని వేడుకోవడం కాదు. వాళ్ళే వీళ్ళని వేడుకున్నారంట, అయ్యా ప్లీజ్ దయచేసి తీసుకోండి అని. మమ్మును వేడుకొనొచ్చు. వారు తమ సామర్థ్యము కొలదియే గాక
సామర్థ్యము కంటే ఎక్కువగాను తమంతట తామే ఇచ్చిరని మీకు సాక్ష్యం ఇస్తున్నాం. మేమేమి బలవంతం చేయలేదు, తమంతట తామే ఇచ్చారు. ఇక్కడ మెచ్చుకుంటూ ఉన్నాడు, మాదిరిగా పెడుతున్నాడు వీళ్ళను. మాసిదోనియా సంఘాలు నిరుపేదలైనను మాదిరికరమైన క్రైస్తవులు అని చెప్తూ ఉన్నాడు. నో డౌట్ అబౌట్ దట్. సో ఇది కూడా ఒక వైపు ఉంది, మనం ఈ విషయాన్ని మర్చిపోకూడదు. ఇది కూడా ఒక వైపు ఉంది అన్న విషయానికి మనము మర్చిపోవద్దు. తన యందు భయభక్తులు గలవారికి ఎన్నో మేలులు దాచెను మన దేవుడే మన యేసుడే. రెండవ చరణం ఏంటి చెప్పండి? అసలు పాట ఉందా అలాంటిది? ఉంది కదా. ఎస్. రెండవ చరణం ఏంటి? ఆకలితో అలమటించుచున్న ఏలియాకు కాకులతో ఆహారం పంపిన మన దేవుడే. అది మొదటి చరణం అనుకుంటా కదా. ఫస్ట్ చరణం, సారీ, రెండవ చరణం నెక్స్ట్. రూతు, మోయాబు రూతు అనే మాట. కరువులో విధవరాలి చిన్న ఇంటిలో నూనె తరగలేదు పిండి మిగులుచుండే. ఇశ్రాయేలు దేశంలో అనేక మంది ఉంటే, అనేక మంది విధవరాళ్ళు ఉంటే, అన్యుల ప్రాంతంలోనికి సారేపతు విధవరాల దగ్గరికే దేవుడు ఒక ప్రవక్తను పంపాడు. ఆమె పరిస్థితి ఏంటి? లాస్ట్, అవునా కాదా? ఆమె చెప్పింది, అయ్యా మా దగ్గర ఏమి లేదు, కొంచెం పిండి ఉంది, కొంచెం నూనె ఉంది, లాస్ట్ వంట చేసుకొని, అందుకోసమే కట్టెపుల్లలు ఏరుకోవడానికి వచ్చాను, లాస్ట్ వంట చేసుకొని అది తిన్న తర్వాత ఎంతకాలం బ్రతికితే బ్రతికినట్టు, తర్వాత మేము చనిపోతాం, కరువు విలైతాండం ఆడుతుంది అని ఆమె చెప్పింది. ఆయన అన్నాడు, అమ్మ నేను చెప్పినట్టు నా కోసం ఒక అప్పం చేసుకొనిరా అంటే అది ఒక ప్రత్యేకమైన సందర్భం. మనం దాన్ని ప్రతిదిన సందర్భంగా భావించకూడదు. దీన్ని ఆధారం చేసుకొని ఇంకా నీకున్నా లేకపోయినా లాస్ట్ది కూడా పాస్టర్లకే ఇవ్వాలి అని బోధ చేయకూడదు. ఏమంటే అక్కడ జరిగింది ఒక చోట, డిస్క్రిప్షన్ వేరు, ప్రిస్క్రిప్షన్ వేరు. డిస్క్రిప్షన్ అంటే ఇలా జరిగింది అని రాశారు, ప్రిస్క్రిప్షన్ అంటే ఇలా చెయ్యాలి. అర్థమవుతుందండి? సో బైబిల్లో డిస్క్రిప్షన్ చాలా ఉంది. ఉదాహరణకు ఇశ్రాయేలీయులకు దేవుడు పరలోకం నుండి మన్నాను కురిపించినాడు, అది డిస్క్రిప్షన్. ప్రిస్క్రిప్షన్ అది ఇప్పుడు కూడా కురిపిస్తున్నాడా? ఇస్తాడు అని చెప్తామా? మీకు మన్నా ఇస్తాడు, పరలోకం నుండి వాళ్ళకు అన్నం కూర్చింది, మీకు వజ్రాలు కురుస్తాయి చెప్పే వాళ్ళు ఉన్నారు. వజ్రబాబాలు ఉన్నారు కదా, ఉన్నారు. అంటే ఇలాంటి సందర్భాలను జాగ్రత్తగా తీసుకోవాలి. ఎస్, దేవుడు ఆమె విషయంలో అది ఆమెకు గొప్ప పరీక్షగా పెట్టాడు. ఆమె పాస్ అయింది అండ్ దేవుడు ఆమెను, ఆమె కుమారుని పోషించాడు. అంతా బాగుంది, వండర్ఫుల్. కానీ అలాంటి సందర్భాలను తీసుకొని మనము జనరల్ క్రౌడ్కు వినియోగించడం అనేది చాలా దారుణమైన విషయం. చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే అలాగని ఇవ్వకూడదా? కష్టాల్లో ఇవ్వకూడదా? అది దేవుడు నీకు ఇచ్చిన ప్రేరేపణను బట్టి కామన్ సెన్స్ ఉపయోగించి, అది కూడా కామన్ సెన్స్ దేవుడు ఎందుకు ఇచ్చాడు? కామన్ సెన్స్ వాడుకోమని ఇచ్చాడు. కనుక కామన్ సెన్స్ ఉపయోగించి వాక్యము ఏం చెప్తుందో దాన్ని ఆలోచన చేసి ఒకవేళ నువ్వు చేయాలనుకుంటే అది వేరే సంగతి. కానీ ఇక్కడ పరిస్థితి ఏంటంటే దుర్బోధకులు ఉన్నారు, జాగ్రత్త. అది మెయిన్ పాయింట్. వాళ్ళు మీ శవాల మీద పైసలు ఏరుకుంటారు, జాగ్రత్త. అందులో ఒక సిస్టమ్ ఏంటంటే, ఇక్కడ ఒక ఆమె ఇక్కడ ఏం చేసిందంటే 2 కాసులు వేసింది. ఈ కాసులు వాస్తవానికి ఆ దినాల్లో ఏమంటారంటే వీటిని ఇవి దేనారం కూడా కాదు, దేనారానికి 64వ వంతు అట. 64వ వంతు అంటే 1/64 ఆఫ్ అ డెనారియస్. ఆ దినాల్లో దేనారము అంటే ఒక రోజు కూలి. దాన్ని భాగాలుగా చేసి చూడాలి, అంత తక్కువ ఆమె వేసింది వాస్తవానికి. 1/64 ఆఫ్ అ డెనారియస్. స్మాల్ కాపర్ కాయిన్స్. ఆ దినాల్లో యూదులలో స్మాలెస్ట్ డినామినేషన్ ఇన్ ద జూయిష్ కరెన్సీ.
ఎవరైనా మీలో దమిడి చూసారా? దమిడి ఎవరైనా చూసారా? దమిడి తెలియదా? దమిడి చూసారా? ఓకే, దమిడి స్మాల్ కాపర్ కాయిన్ ఇంతే ఉంటుంది, అది చాలా చిన్నగా. ఐ థింక్ మరి దాన్ని అంటే ఇప్పుడు లేవు కాబట్టి చెప్పలేం, కానీ 5 పైసలు చూసారా? 5 పైసలు. ఓకే, 5 పైసలు చూసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. గుడ్. ఓకే, రోజుకు ఆ దినాల్లో కూలి 20 రూపాయలు అనుకుందాం. ఈమె 10 పైసలు వేసింది అని చెప్పుకుందాం, సింపుల్గా ఊరికే అర్థం కావడం కోసం. ఈమె 10 పైసలు వేసింది అంటే గొప్పగా వేసినట్ట? చాలా. 10 పైసలు ఏంటి? నథింగ్. ఒకరోజు కూలి చేస్తే 20 రూపాయలు వస్తే ఈమె 10 పైసలు వేసింది. అయితే ఆమె దగ్గర ఉన్నది 10 పైసలు మాత్రమే. యాక్చువల్గా 2 కాసులు అవి, 5 పైసలు 5 పైసలు, 2 5 పైసల కాయిన్స్ వేసింది అని అనుకుందాం. వాస్తవానికి ఈమె ఒకటి అక్కడ కానుకపెట్టలో వేసి ఒకటి ఇంటికి తీసుకెళ్ళినా తప్పేముండేది కాదు. ఎవరైనా తప్పుపడతారా? ఆ ఒక్కదానితోనట ఒక చిన్న మన భాషలో చెప్పుకోవాలంటే ఒక బన్ను లాంటిది కొనుక్కోవచ్చు. చిన్న బన్ను ఆ దినాల్లో 5 పైసలకు బన్ను వచ్చేది. సో అట్లా ఆ బన్ను కొనుక్కోవచ్చు. అంటే బన్ను తిని ఆ పూట ఆమె నీళ్లు తాగి బతకొచ్చు. అట్లాంటి పరిస్థితి. సో యేసుక్రీస్తు ప్రభు ఏం చేశాడు అంటే, ఆయన తన శిష్యులను పిలిచాడు. వాళ్ళు అక్కడ లేరు, అక్కడ ఇక్కడ తిరుగుతూ ఉన్నారో ఏమో మరి, వాళ్ళు అక్కడ లేరు. సో ఆయన పిలిచి వాళ్ళతో ఈ విధంగా అంటూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే, ఆయన తన శిష్యులను పిలిచి కానుక పెట్టెలో డబ్బులు వేసిన వారందరికంటే ఈ బీద విధవరాలు ఎక్కువ వేసినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నా దీన్ని పాజిటివ్గా తీసుకొని ఒక మాదిరిగా తీసుకునే వాళ్ళు ఉన్నారు. అలా తీసుకునే వాళ్ళు ఏమంటారంటే, అంటే అలా చెప్పడం దుర్బోధ కాదు, గుర్తుపెట్టుకోవాలి. అలా చెప్పడం దుర్బోధ అనకండి. ఎందుకంటే ఇది క్రైస్తవ సిద్ధాంతంలో ఏ సిద్ధాంతానికి గొడ్డలు పెట్టేం కాదు, కానీ ఇది ప్రాక్టికల్ ఇష్యూ, ప్రాక్టీస్కి సంబంధించిన ఇష్యూ కనుక జాగ్రత్తగా చూడాలి. సో ఈమె చేసింది చాలా మాదిరికరం, ఆదర్శవంతం. ఈ బీద విధవరాలు ఆదర్శం, అందరికీ క్రైస్తవులందరికీ ఆదర్శం అని చెప్పేవాళ్ళు ఏమంటారంటే, నంబర్ 1 వాళ్ళు కొంతమంది చెప్పేది ఏంటంటే, గివింగ్ ఈజ్ నాట్ టు బి మెజర్డ్ బై ది అమౌంట్ దట్ వాజ్ గివెన్ బట్ బై వాట్ ద గివర్ కెప్ట్ బ్యాక్. అంటే ఎంత ఇచ్చావు అన్న దాని మీద దేవుడు నీ దాతత్వాన్ని కొలవడు, ఎంత నీ దగ్గర ఉంది అన్న దాని మీద. అంటే వాస్తవానికి ఇది పాయింటే. ఇప్పుడు చూడండి, ఒక కోటీశ్వరుడు దశంభాగం ఇవ్వడము గొప్పనా, రోజు కూలీ చేసుకొని ఏ రోజు సంపాదించింది ఆ రోజు వాళ్ళకు కూలీ చేసుకున్న దాని ప్రకారం తినే పరిస్థితి ఉందనుకోండి, వాళ్ళు దశంభాగం ఇవ్వడం గొప్పనా? చెప్పండి, ఎవరు గొప్ప? ఇందులో రోజు కూలీ చేసుకుంటాను గొప్ప. కోటీశ్వరునికి ఎంత ఉంది ఇంకా? ఆయన కోటీశ్వరుడు, ఆయన డబ్బులు దశంభాగం ఇచ్చిన తర్వాత కూడా లెక్కలేనంత డబ్బు ఉంది ఆయన దగ్గర. ఈమె దగ్గర ఏమీ లేదు, ఈయన దగ్గర ఏమీ లేదు. కనుక వీళ్ళే గ్రేట్. ఆ సూత్రం మంచిదే, కానీ ఇక్కడ ఆపాదించవచ్చా అనేదే క్వశ్చన్. ఈ సందర్భంలో మనం పెట్టొచ్చా అనేదే క్వశ్చన్. సూత్రం మంచిదే, నో డౌట్ అబౌట్ దాట్. కనుక మనము ఎంత ఇచ్చామన్నది కాదు, మన దగ్గర ఎంత ఉంది, ఎంత ఉంటే ఎంత ఇచ్చాం అన్నదాన్ని బట్టి దేవుడు మనము ఇచ్చేదాన్ని కొలుస్తాడు. దట్స్ నంబర్ 1. నంబర్ 2, గివింగ్ మస్ట్ బి మెజర్డ్ బై ద లెవెల్ ఆఫ్ ద గివర్స్ సెల్ఫ్ డినాయల్. అంటే నా దగ్గర మళ్ళీ మొదటి పాయింట్లో దాన్నే తీసుకొని రావచ్చు. యాజ్ రిఫ్లెక్టెడ్ బై ద పర్సంటేజ్ ఆఫ్ అ పర్సన్స్ రిసోర్సెస్ దట్ వాస్ గివెన్. కనుక నన్ను నేను తృణీకరించుకుంటూ దేవునికి ఇస్తూ ఉన్నానా, సెల్ఫ్ డినాయల్ ఎలా ఉంది అన్న దాన్ని బట్టి. రెండవది,
మూడవది ఏమంటారంటే దట్ గిఫ్ట్స్ వాల్యూ ఈజ్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు ది యాటిట్యూడ్ విత్ విచ్ ఇట్ ఈస్ గివెన్. అది కూడా వాక్యానుసారమే. అంటే ఏంటంటే ఎలాంటి మనస్తత్వంతో ఇస్తున్నావు, ఏడ్చుకుంటూ ఇస్తున్నావా? బైబిల్లో అలా ఇవ్వకూడదని ఉంది. సంతోషంతో ఇవ్వాలి, పిసినితనముగా ఇవ్వకూడదు, బలవంతంగా ఇవ్వకూడదు. ఎవరో చెప్పారు అంటే అలాంటి ఉద్దేశాలతో ఇవ్వకూడదు. సంతోషముగా ఇవ్వాలి, హృదయపూర్వకంగా ఇవ్వాలి, మనఃపూర్వకంగా ఇవ్వాలి అనుంది. ఇప్పుడు నేను ఫస్ట్ చెప్పిన స్టోరీ ఉంది కదా, నేను దేవునికి ఎంత ఇస్తే బిజినెస్ టైప్లో ఆలోచన చేసిందామె. దేవునికి నేను ఎంత ఇస్తే దేవుడు ఇదిగో నేను సాక్ష్యం విన్నాదు, ఫలానా వాళ్ళు ఇంత ఇచ్చారట, ఒక ఇస్త్రీ చేసేట ఆయన 10,000 ఇచ్చి ఒక టీవీ ప్రోగ్రామ్కు స్పాన్సర్ చేసినందువల్ల ఆయనకు బిజినెస్ బాగా వచ్చిందట అని అది చూపిస్తారు. దాన్ని ఆ స్టోరీస్ చూపిస్తారు దాంట్లో టీవీలో. సో అలా చూసి ఈమె నాకు కూడా నా అప్పులన్నీ తీరుతామని అప్పు తెచ్చి దేవునికి ఇచ్చింది. ఈజ్ దట్ రైట్ యాటిట్యూడ్? ఇట్స్ నాట్ ఎ రైట్ యాటిట్యూడ్. కృతజ్ఞత భావంతో ఇవ్వాలి, అంతా ఆయనదే అన్న భావనతో ఇవ్వాలి. ఏదో ప్రభువా నేను బ్రతకడానికి, నా కుటుంబం బ్రతకడానికి, నేను సుఖంగా జీవించడానికి మిగతాది నన్ను వాడుకోమంటున్నావు, జాగ్రత్తగా వాడుకుంటాను, లెక్క ఒప్పచెప్పవలసిన వ్యక్తి వల్లే వాడుకుంటాను, ఇదిగో ప్రభువా దీన్ని ఇస్తున్నాను మనస్ఫూర్తిగా అని ప్రభువుకి ఇవ్వడం అది మంచి మనస్సు. కనుక ఎలాంటి మనసుతో ఇస్తూ ఉన్నావు అన్నది కూడా మనము ఆలోచించవలసిన విషయం. అండ్ దెన్ నాలుగవది, that the gift that most pleases God is everything one possesses. తనకున్నదంతా ఇస్తే దేవునికి అది ఎంతో ప్రీతికరము అని కొంతమంది ఆ సూత్రం కూడా ఇందులో నుంచి చెప్పడం జరిగింది. సర్వసాధారణంగా ఈ కథలో నుంచే, ఇక్కడ జరిగిన సంఘటనలో నుంచే ఈ సూత్రాలన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. ఈమెకు తనకున్నదంతా ఇచ్చేసింది. కొంతమంది అలా ఇచ్చేశారు, చరిత్రలో అలా ఇచ్చారు. ఒక ఆయన ఇంగ్లాండ్ దేశంలో స్టడ్ అనే ఒక వ్యక్తి ఉండేవాడు. ఆయన ఆ దినాల్లో గ్రేట్ క్రికెటర్. ఇప్పుడు మనకు ధోని ఎట్లనో అప్పట్లో ఆయన కూడా అంత పెద్ద క్రికెటర్ అన్నట్టు. చాలా డబ్బులు సంపాదించాడు. దేవుడు ఆయనను పరిచర్యకి పిలిస్తే ఆయన తనకున్న ధనాన్ని పరిచర్యలో వాడుకుందామని అనుకున్నాడంట. మనసులో దేవుడు మాట్లాడాడు. ఏమన్నాడంటే, నీ ధనం కాదు, ఒట్టి చేతులతో రావాలి, నన్ను వెంబడించాలంటే నువ్వు ప్రతిరోజు నా మీద ఆధారపడాలి అని చెప్పాడట. మొత్తం తనకున్న ఆస్తి అంతా కూడా ఆయా సంస్థలకు పంచిపెట్టేశాడు. ఇంకా పెళ్లి కాలేదు, చేసుకోబోయే అమ్మాయి కూడా కొంత ఇచ్చాడు. ఒట్టి చేతులతో జీరో బ్యాలెన్స్తో మినిస్ట్రీలోకి వెళ్ళడం జరిగింది. ఈ దినాల్లో ఉండే సేవకులు ఆపోజిట్. మినిస్ట్రీకి రావడంతోనే కార్లలో తిరగాలి. ఎట్లా డబ్బులు అసలు మినిస్ట్రీని అంటే సేవను డబ్బు సంపాదించడానికి ఒక వేదికగా చేసుకుంటున్నారు. అతి త్వరగా రిచ్ కావాలంటే వేరే మార్గము ఏది కూడా లేదు. ఈ మార్గము దుర్బోధనలు చేస్తే కనుక ప్రజలు ఈజీగా మనము ప్రజలను మోసం చేసి డబ్బు సంపాదించవచ్చు. ఇక్కడ నడుస్తుంది, ఇదే బిల్డింగ్లో జరుగుతుంది ఆ పని. ఘోరం. దే ఆర్ బికమింగ్ రిచ్ అండ్ రిచ్ అండ్ రిచ్. ఒక ఆయన అన్నాట, కొండ మీద ఉండే ఒక కుటుంబం, మనకు తెలుసు, నాకు అన్ని డీటెయిల్స్ ఇవ్వను. వాళ్ళు అక్కడికి వెళ్ళేవాళ్ళు ఇంతకుముందు. అయ్యా మా ఇంట్లో క్రిస్మస్ మీటింగ్ పెట్టు అని అంటే, నేను ఆ రైల్వే ట్రాక్ దాటి అవతలకి రాను, నా స్థాయి కాదు అది, అవతలకి వచ్చే స్థాయి కాదు. కెన్ యూ ఇమాజిన్ అ పాస్టర్? నేను రాను అవతలకి. కానీ నువ్వు ఏదైతే మీటింగ్ పెట్టడానికి డబ్బులు ఖర్చు పెడతావు అనుకుంటున్నావో అది నాకు ఇచ్చేసి ఇక్కడే ప్రార్థన చేసేస్తా అన్నాడట. ఇక్కడే మల్కాజ్గిరిలో జరుగుతున్న విషయాలు చెప్తున్నా నేను. ఎంత దౌర్భాగ్యంగా ఉన్నాయి పరిస్థితులు. మరి ఆయన ఏమన్నా రాజుల కుటుంబంలో పుట్టాడా అని అంటే పేదవాడు. ఇప్పుడు పెద్ద పెద్ద కారుల్లో తిరుగుతున్నాడు కాబట్టి
ఏమంటారు అయ్యన్ నగర్లో ఉన్న వాళ్ళు కనపడడం లేదు ఆయన. ఆయన స్థాయి కాదంట, అవతలకి వెళ్ళాడట, అవతలకి వెళ్ళాడట. కెన్ ఎ పాస్టర్ సే లైక్ దిస్? దారుణం. సో ఉన్నదంతా ఇచ్చేసిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు అలాగా. ఇంకో వ్యక్తి పేరు చెప్తాను, ఆయన జాన్ వెస్లీ. జాన్ వెస్లీ అంటే ఇక్కడ ఉన్నాడుగా మన ఆంధ్రప్రదేశ్లో. ఆయన గురించి కాదు చెప్పేది, ఇంగ్లాండ్ దేశంలో ఒక గొప్ప దైవజనుడు ఉండేవాడు, ఆయన పేరు జాన్ వెస్లీ. ఆయన పేరు పెట్టారు నాకు. ఆ జాన్ వెస్లీ ఆ దినాల్లో కోటీశ్వరుడు. ఆయన పుస్తకాలు రాస్తారంట, రాయల్టీ ఆయనకు వచ్చే దాంట్లో ఇంకా ఆయన బికాస్ వరల్డ్ ఫేమస్ పర్సన్ ఆయన. సో రాయల్టీ రూపంలో ఆయనకు చాలా వచ్చేదట. బట్ హీ డిసైడెడ్ 36 పౌండ్స్లో బ్రతికాడట ఒక సంవత్సరం. ఆ తర్వాత నెక్స్ట్ ఇయర్ కూడా డబ్బులు పెరిగితే కూడా 36 పౌండ్స్, ఆ తర్వాత డబ్బులు పెరిగితే కూడా 36 పౌండ్స్, ఆ తర్వాత పెరిగితే కూడా 36 పౌండ్స్. అంతే, ఇంతనైనా బతుకుతా నేను. దేవుని కొరకు తన్ను తాను పేదగా చేసుకున్న వాళ్ళు ఉన్నారు. ఆ కోవకు చెందినవాడు ఆయన. అపోస్తలుడైన పౌలు కూడా అంతే కదా. ఆయన లేక తిండి లేక చస్తున్నాము అని అన్నాడు ఆయన. ఆకలితో అలమటిస్తున్నాము అని అంటే ఉపవాస ప్రార్థనలు చేస్తున్నాను అనుకునేది మీరు కాదు, తినాలని ఉన్నా తిండి లేదు, అట్లాంటి పరిస్థితి. ఆ దినాల్లో అపోస్తలుడైన పౌలు ఇశ్రాయేలు దేశం అంతటిలో గొప్ప బోధకుడై ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఆయన ఎవరి పాదముల దగ్గర నేర్చుకున్నాడో, గమలీయేలు దగ్గర ఉన్న విద్యార్థులలో అపోస్తలుడైన పౌలు వంటి వ్యక్తి లేడు అని చరిత్ర చెప్తుంది. టాప్ లెవెల్ వ్యక్తి అయినా. కానీ ప్రభువు కోసం తను తాను పూర్తిగా బీదగా చేసుకున్నాడు. భక్సింగ్ గారు అంతెందుకు మనకు దూరం పోవాల్సిన అవసరం లేదు. హైదరాబాద్ భక్సింగ్ గారు లాస్ట్లో ఆయన చనిపోకముందు ఆయన రేకుల షెడ్కి ఏసీ అరేంజ్ చేశారు. ఎందుకంటే ఓల్డ్ మ్యాన్ పూర్తిగా ఇంకా మంచం మీద ఉన్నాడు, ఆయనకు సేవలు చేయాలి కాబట్టి ఎండ ఎక్కువ తగులుతుందని ఏసీ పెట్టారు. హీ లివ్డ్ ఎ పూర్ యాజ్ అ పూర్ మ్యాన్. భక్సింగ్ గారి యొక్క ధనం ఎంత ఉంటుందో లెక్క పెట్టడానికి వీలు కాదు. ఎన్ని కోట్లు ఉంటాయో ఆయన పేరట ఉన్న సంఘాలు అవి అమ్మితే కనుక ఎంత ఉంటాయో లెక్క పెట్టడానికి వీలు కాదు. బట్ హీ లివ్డ్ యాజ్ అ పూర్ మ్యాన్. దెర్ ఆర్ పీపుల్ లైక్ దాట్. కానీ అందరూ అలా ఉండాలని బైబిల్ చెప్పట్లేదు. మళ్ళీ బైబిల్ ఏమంటుందంటే, ఎవడైనను తన స్వకీయులను విశేషముగా తన సొంత ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల అట్టివాడు విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడై ఉండును. 1 తిమోతి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. అంటే ఏంటంటే, యువర్ ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ ఈజ్ టు ఫీడ్ యువర్ ఫ్యామిలీ. అంత మాత్రమే కాకుండా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ కూడా, ఇంకా అంటే నీ తల్లిదండ్రులు కావచ్చు, అత్తమామలు కావచ్చు, వాడేవారు. విశేషముగా సొంత ఇంటి వారు అంటే నేను, నా భార్య, నా పిల్లలు. ఆ గీత గీసుకొని ఎవరు రావద్దు దీనికి అనకూడదుగా. అట్లా అంటే నువ్వు చాలా బ్యాడ్ అని అర్థం. ఎవడైనను తన స్వకీయులను, పరిశుద్ధాత్మదేవుడు స్వకీయులు అంటే ఎవరు? మీ అమ్మ, మీ నాన్న అని రాశాడా? రాయలేదు. అట్లా కావాలని పరిశుద్ధాత్మదేవుడు దాన్ని అలాగా జనరల్గా పెట్టాడు. సో నీ స్వకీయులు అందరూ కూడా అందులోకి వస్తారు. దాని అంటే ప్రైమరీ ఇంపార్టెన్స్ని బట్టి మనం చూడాలి. దాన్ని పోషించడం బాధ్యత. తల్లిదండ్రులు పిల్లలను పోషించడం బాధ్యత, పోషించాలి. పక్షులు పోషిస్తున్నాయి, అవునా కదా? పక్షులు పోషిస్తాయి. మరి అలాంటప్పుడు తల్లిదండ్రులు పోషించకపోతే ఎలాగా? నేను సేవకు పోతున్నా కాబట్టి నేనేం పట్టించుకోనంటే రాంగ్ అవుతుంది. నువ్వు నీ పిల్లలను, భార్య పిల్లలను పోషించాలి. దట్స్ అ బేసిక్ థింగ్. దేవుడు ఎన్నడూ కూడా మీరు లాస్ట్ ఉన్నదంతా ఇచ్చేసి వెళ్ళి ఆకలితో చచ్చిపోండి, గొప్ప విశ్వాస వీరులైపోతారని ఎక్కడ ఉందా? యూ విల్ నెవర్ సీ దాట్. దేవుడు కొంతమందిని పరీక్షించాడు. అలాంటి పరీక్ష కొంతమందికి జరిగింది. అంతేగాని అది ప్రిస్క్రిప్షన్ కాదు, డిస్క్రిప్షన్. గుర్తుపెట్టుకోవాలి. ప్రిస్క్రిప్షన్ అంటే ఇలా చెయ్యాలి అని ఆజ్ఞలు ఉండడం. ఎవరి ద్వారానైనా దేవుడు
ఎవరి ద్వారానైనా ఆజ్ఞలు ఇవ్వడం అలాంటివి లేవు. కనుక ఈమె ఎందుకు వేసింది మరి అలాగూ? ఎందుకు యేసుక్రీస్తు ప్రభు ఆ విధంగా చెప్పాడు? ఏమైనా మెచ్చుకున్నట్ట కాదు, ఇట్స్ ఏ స్టేట్మెంట్ ఆఫ్ ఫ్యాక్ట్ అంతే. ఎందుకు ఈమెను మనం ఆదర్శవంతురాలు అని అనడం లేదు, ఎందుకు ఈమెను బాధితురాలు అంటున్నాం అంటే ఆమె ఆ దినాల్లో నమ్మిన బోధలు, నీవు చేసే కార్యాలను బట్టి, నువ్వు ఇచ్చేదాన్ని బట్టి నీకు పరలోకంలో స్టేటస్ ఉంటుంది, లేకపోతే పరలోకానికి వెళ్తావు. ఇప్పుడు మన వాళ్ళు చెప్పేది ఏంటంటే, నువ్వు ఇంత ఇస్తే నీ బిజినెస్ వర్ధిల్లుతుంది, నీకు పిల్లలు పుడతారు, నీకు అది అవుతుంది, నీకు ఇది అవుతుంది, నీకు ఇదిగో నువ్వు గొప్పగా అవుతావు, అంతే కదా. ఇప్పుడు నడుస్తున్నా అదే, ప్రస్తుతం నడుస్తున్న వ్యవస్థ అదే. నువ్వు బాధితుడవే కానీ ఆదర్శవంతమైన క్రైస్తవుడు అయితే కాదు. ఆ ఫాల్స్ సిస్టానికి, అంటే చెడిపోయిన దుర్బోధకు నీవు బాధితుడవు, నీవు బాధితురాలవు. బికాజ్ యూ బిలీవ్డ్ ఇన్ అ ఫాల్స్ టీచింగ్. అది నల్ల ఫాల్స్ సిస్టమ్ ఉంది ఇలాగా. ఇప్పుడు లేదా మనం గమనించండి. సో దీన్ని మీరు అటువైపు తీసుకున్నా కానీ మనకు కొన్ని ఆధారాలు ఉండాలి. అయితే ఇప్పుడు మనం ఈమెను ఆదర్శవంతమైన లేడీగా తీసుకోవడానికి ఇక్కడ ఆధారాలు ఏంటి అని చూస్తే ఆధారాలు ఏం పెద్దగా కనపడవు. దీన్ని యేసుప్రభు చెప్పిన ఈ స్టేట్మెంట్స్ను మెప్పుగా మీరు తీసుకోవాల్సి వస్తుంది. కానీ అట్లా ఏం లేదు. ఇక్కడ ధనవంతులను యేసుక్రీస్తు ప్రభు గద్దించినట్టుగా కానీ ఈమెను మెచ్చుకున్నట్టుగా కానీ లేదు. ఇన్ఫ్యాక్ట్ ధనవంతులను మెచ్చుకున్నాడు. ఇక్కడ సందర్భం చూస్తే కనుక వారు విశేషముగా ధనమిచ్చారు. సో ఇఫ్ జీసస్ క్రైస్ట్ అప్రిషియేటెడ్ ఎనీవన్, హీ అప్రిషియేటెడ్ ది రిచ్ పీపుల్. అర్థమవుతుందండి నేను ఏం చెప్తున్నానో? ధారాళంగా ఇవ్వాలి, సాక్రిఫిషియల్గా ఇవ్వాలి, నో డౌట్. కానీ అంటే అబద్ధ బోధలను నమ్మకండి. నమ్మి లేనిపోనివి అంటే అప్పులు తెచ్చుకొని ఇవ్వడం కానీ, లేకపోతే మీకు ఇది ఇస్తే అది అవుతుందని చెప్పడం, అలాంటి బోధ దుర్బోధ. ఇన్ఫ్యాక్ట్ ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడుగుతూ ఉన్నారు, మీరు డబ్బులు ఇవ్వండి మీకు ఇది జరుగుతుంది అని ఎవరైనా అట్లా అంటున్నారు అంటే మీరు జాగ్రత్త పడాలని అర్థం. మీరు టీవీలో ఇప్పుడు చూడండి, కరోనా టైంలో కూడా టీవీ ప్రోగ్రాంలో ఓ పక్క ఏముంటుంది, అది బార్ కోడ్ ఉంటుంది. బార్ కోడ్ ఏనా దాని పేరు? క్యూఆర్ కోడ్ ఉంటుంది. థ్యాంక్ యూ బ్రదర్. క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఎందుకు కోడ్? నీ సెల్ ఫోన్ అక్కడ పెట్టడం కోసం. అందులో నుంచి నొక్కితే డబ్బులు టక్కున అక్కడికి వెళ్ళిపోతాయి. దారుణం. అంటే సేవకి ఇవ్వకూడదా? ఇవ్వాలి. అపోస్తలుడైన పౌలుకి ఇచ్చారా? యేసుప్రభుకి ఇచ్చారా? ఇవ్వాలి. కానీ జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త. మన దగ్గర కూడా లక్షలు మోసపోయిన బాధితులు ఉన్నారు. పాపం తెలియక, అర్థం కాక, తర్వాత తెలుసుకున్నారనుకోండి. బట్ లక్షలు, ఎంత బాధ. లక్షలు మోసపోయిన బాధితులు. ఈమె కూడా ఒక బాధితురాలు. ఇక్కడ అసలు ఒక గివింగ్ గూర్చి యేసుక్రీస్తు ప్రభు ఒక పాఠం చెప్పడానికి సందర్భమే కాదు ఇది. సందర్భమే కాదు, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మీరు అధ్యాయం చూస్తే, నెక్స్ట్ అధ్యాయం వచ్చే వారం నుంచి స్టార్ట్ చేస్తాం. తీర్పు. యేసుప్రభు తీర్పు గురించి చెప్పాడు. భయంకరమైన తీర్పు రాబోతూ ఉంది అని చెప్పాడు. సో ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ఏమంటారు, జడ్జిమెంట్లో మనం ఏం చూస్తాం? ఇక్కడ అబద్ధ బోధకులు, ముందు అబద్ధ బోధకులు ఉన్నారు, తర్వాత తీర్పు ఉంది, మధ్యలో ఈ స్టోరీ ఉంది. అర్థమవుతుందండి? సో ఇప్పుడు మనం ఇంతవరకు నేర్చుకున్నది ఏంటంటే, జాగ్రత్త. మీ డబ్బు విషయమై జాగ్రత్త. మీ డబ్బును లాక్కోవడానికి అబద్ధ బోధకులు ఎన్ని ప్రయత్నాలైనా చేస్తారు. జాగ్రత్త. పాపము, వీళ్ళు బీద విధవరాలు కదా ఈమె అని కూడా అనుకోరు. విధవరాన్ల ఇండ్లు కూడా దిగమ్రింగుతారు. జాగ్రత్త. మా ఇంట్లో పెళ్ళిళ్ళు కావట్లేదు. ఆ సంఘంలోకి పోతే పెళ్ళిళ్ళు అవుతాయట. మీకు తెలుసా? టీవీలో చూపిస్తారు అట్లా.
మా దగ్గరికి రండి, పెళ్ళిళ్ళు అవుతాయి. మా దగ్గరికి రండి, మీకు ఉద్యోగాలు వస్తాయి. పర్సంటేజ్ ఎంత ఉందండి? 2 లక్షల మందిలో ఎంతమందికి పెళ్ళిళ్ళు అయ్యాయి చెప్పండి. ఇక్కడ అంతకంటే ఎక్కువ జరుగుతుంది. ఇక్కడే కాదు, ఏ స్థానిక సంఘంలోనైనా జరుగుతుంటుంది. అది ఏ స్థానిక సంఘంలోనే జరుగుతుంటుంది. గుర్తుపెట్టుకోవాలి. ఇదే అనుకునేరు మీరు. ఎక్కడైనా జరుగుతుంటుంది. ఏం మాట్లాడుతూ ఉన్నారు? మోసపోకండి, జాగ్రత్త. అలా ఇస్తే నష్టపోతారు. మీరు బాధితులే కానీ మీరు దేవుని చేత భాగ్యవంతులు కానేరరు. అబద్ధ బోధకులకు ఇస్తే పైగా శాపం వస్తుందని కూడా ఉంది. ఇదేంటండి, ఇచ్చి శాపం తెచ్చుకోవడం ఏంటంటే అంటే మరి ఉండాలి, జ్ఞానం ఉండాలి. మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ కూడుకొనినదై ఉండాలి అని ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 9-10 వచనాల్లో రాయబడింది. 2వ యోహాను పత్రికలో దుర్బోధకుని కనుక మీరు ఇంట్లో చేర్చుకొని భోజనం పెట్టి ఆతిథ్యం కలగజేస్తే కొంత డబ్బు ఇచ్చి ఇంకా మళ్ళీ ముందుకెళ్ళండి అని అంటే కనుక నీ ద్వారా అతడు పోయి నీవు ఇచ్చిన డబ్బులు తీసుకొని పోయి ఇంకా 10 చోట్ల ఆ దుర్బోధ చేస్తాడు. ఆ దుర్బోధ వల్ల ఎంతమంది నాశనం అయ్యారో అదంతా నీ అకౌంట్లోకి వస్తుంది. అకౌంట్లోకి అయితే ఖచ్చితంగా వస్తుంది. డబ్బు ఇస్తే నువ్వు దేవుని పేరట ఇస్తే అది నెగటివ్ అకౌంట్ అని అవుతుంది, పాజిటివ్ అకౌంట్ అని అవుతుంది. ఖచ్చితంగా అవుతుంది. అకౌంట్ అయితే వస్తుంది. అది నష్టమో లాభమో కనుక జాగ్రత్త. యేసుప్రభు చెప్తూ ఉన్నాడు, క్లియర్గా మాట చెప్పి నేను ముగిస్తాను. మరియు ఆయన వారికి బోధించుచు ఇట్లా నేను శాస్త్రులను గూర్చి జాగ్రత్త పడుడి. వారు నిలువుటంగీలు ధరించుకుని తిరుగుటను, సంత వీధులలో వందనములను, సమాజ మందిరములలో అగ్రపీఠములను, విందులలో అగ్రస్థానములను కోరుచు, విధవరాండ్ర ఇండ్లు దిగమ్రింగుచు మాయావేశముగా దీర్ఘ ప్రార్థనలు చేయుదురు. వీరు మరి విశేషముగా శిక్ష పొందుదురు. ప్రార్థన చేసుకుందాం.